శుక్రవారానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు నవగ్రహాలలో ఒకరు. రాక్షసులకు గురువు కూడా ఈ శుక్రాచార్యుడే. శుక్రగ్రహం జ్యోతిష విజ్ఞానం నేర్చుకొనుటకి, సౌందర్యానికి, ప్రేమకు, కళలకు, సంపదలకు, దాంపత్య జీవితానికి కారకుడని చెప్పవచ్చును. గ్రహాలలో శుక్రుడు సౌందర్యానికి రాజు. శుక్రుడు బలంగా ఉంటే జీవితం సుఖశాంతులతో కొనసాగుతుంది. శుక్రునికి సంబంధించిన లోహం వెండి, రత్నం వజ్రం. పూజించవలసిన దేవత శ్రీ లక్ష్మీదేవి మాత. 7 వారాల నగలలో వజ్రంతో చేసిన నగలకు చాలా ప్రాముఖ్యత ఉందని మన చరిత్రలు చెప్తున్నాయి. శుక్రుడు మన జాతకంలో బలంగా ఉంటే మంచి దాంపత్య జీవితం ఏర్పడుతుంది. ప్రేమను కలిగి ఉంటారు. జ్యోతిష పరిజ్ఞానం కలిగి ఉంటాము. సౌందర్యంగా ఉంటారు. కళల్లో ప్రతిభ కనపడుతుంది. అంటే జ్యోతిష రంగంలో కానీ, నాట్య రంగంలో కానీ, సంగీత రంగంలో కానీ, విజ్ఞాన రంగంలో కానీ ఇలాంటి కళలు అన్నిట్లో కూడా ప్రతిభను కనపరుస్తారు. సిరి సంపదలను అభివృద్ధి చెందించుకోగలుగుతాము. ఆకర్షణీయంగా ఉంటాము. అదే శుక్రగ్రహం మనకు జాతకంలో బలహీనంగా ఉంటే జీవితంలో సుఖశాంతులలో కొద్దిగా లోపాలు ఏర్పడతాయి. ముఖ్యంగా దాంపత్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇంకా సౌఖ్యంలో కూడా లోపం ఏర్పడుతుంది. వీటన్నిటిని అధిగమించాలంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకునే మార్గం ఒకటి ఉంది. శుక్రవారం రోజు తెల్లని వస్త్రములు ధరించి శ్రీ మహాలక్ష్మీదేవికి పూజ చేయవలెను. పఠించవలసిన మంత్రం ఓం శుం శుక్రాయ నమః. ఇలా జపం 108 సార్లు కొన్ని శుక్రవారాలు చేస్తే మనకి శుక్రగ్రహం వల్ల ఏర్పడిన నెగిటివ్లన్నీ తొలగిపోతాయి. అలాగే పేదలకు తెల్లని వస్తువులు దానం చేయడం, తెల్లని ఆహార పదార్థములు దానం చేయడం వలన కూడా మనకి ఏమైనా శుక్రగ్రహ లోపాలు ఉంటే తొలగిపోతాయి.